అంతే కదండీ! ఇలాగే ఏనుగును ఇది గూడా యుద్ధం చేసుకుంటూ ఉన్నాయన్నమాట. ఒకటినొకటి కొట్టేసుకుంటే. ఇక చివరికి ఏమైందంటే ఏనుగు ముసలి గట్టిగా ఇక కాలు కదలకుండా మరలా ఆ కాలు తీయడానికి వీలు లేకుండా పట్టేసుకుందండి. ఏనుగు ఇలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చిత్రమైన విషయం జరిగిందండి. ఏనుగు తన దంతాలతో ముసలిని నొక్కడానికి ప్రయత్నిస్తోంది. దొరకకుండా తప్పించుకుంటోంది ముసలి. చాలామంది ఇప్పటి వరకు గట్టు మీద ఉన్న వాళ్ళందరూ ఇక ఆ పనులు చూసి గట్టెక్కి వెళ్ళిపోతున్నారండి. ఇంక అందరూ ఎవరు ఇక ఏమోలే ఇంకా గజరాజు ఓపిక లేదేమోలే అయిపోయింది ఇక గజరాజు గెలవడేమోలని. ఒక గజరాజు భార్యలు మాత్రం అక్కడ నుంచున్నారంటాడు. వీళ్ళ భార్యలు పైకి గట్టి మీద నుంచున్నారు చూస్తూ అలాగే. ఆడే గట్టు మీద నుంచి చూస్తున్నాడు. అంత కష్టపడి యుద్ధం చేస్తున్నాడండి. మొసలి ఎలా ఏనుగుని పట్టుకుని ఉండిపోయిందంటే అలా క్రమక్రమంగా ఏనుగు మొసలితో యుద్ధం చేయటం ఇక ఏనుగు చేయలేకపోయిందండి. ఆగిపోవడం ప్రారంభించింది. ఎందుకంటే ఏనుగు ఒంట్లో ఓపిక అయిపోయింది. ఇంకా నెత్తురంతా కారిపోతుంది. ఏనుగు కాళ్ళలోంచి నెత్తురంతా తీసేస్తుంది అది మొత్తం. అప్పుడు ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మొసలి కాళ్ళు పెట్టేసి రక్తం అంతా తీసేస్తోంది కదా. తీసేసి ఇక మొత్తం అంతా ఏనుకంతా ఓపికంతా అయిపోయింది. ఇక ఏం చేయాలో ఏనుగుకి అర్థం కావట్లేదు. ఇత పూర్వం 10 కోట్ల మంది భార్యలకు అనాథనాథుని ఓ అరణ్యంలో ఉన్న కోట్ల ఏనుగులకి నాయకుడు నేను. ఎన్నో దానాలు చేశాను, ఎన్నో ఏనుగుల్ని ఎంతో మంచి పనులు చేశాను, ఎంతమందినో పిల్లలకని వాళ్ళని కన్యాదానం చేశాను. ఏనుగు అనుకుంటోందటండి ఇంత మంచి మంచి పనులు చేశాను నేను. ఎన్నో చందనం వృక్షములు ఏర్పరిచాను. అందులో ఎన్నో ఆ చందనం వృక్షాల కింద పూలు లతలు అన్నీ తీగలు ఉంటూ ఉంటాయి. ఆ చల్లదనంతో ఎన్నో పక్షులు నిద్రిస్తూ ఉంటాయి. అంతంత ఇచ్చేసాను నేను, ఎంతో మంచిది. ఎవరు ఇప్పుడు వచ్చి నన్ను కాపాడేవాడు లేడు కదా అనుకుందంటండి. నింద లేకుండా బొందిపోదు కదా అనుకుంటున్నాను. నేను ఎన్నో మంచి పనులు చేశాను చెందాను కదా, అయినా సరే నాకు ఇదేంటో ఇదే ఎలరేంటో అనుకుంటున్నాడు. అంతే కదండి, ఏ మనిషిని అలాగే అనుకుంటాం కదా. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన గారిని మరణం అనేది వ్యాధిని మాన్పలేరు అని. అందుకే నిందతో కానీ బొందిపోదు. ఏదో కారణం వెయ్యాలి కదా, దీనివల్ల పోయాను దానివల్ల పోతున్నాను. ఆ వ్యక్తి ఎందుకు వెళ్తున్నా ఈవేళ నన్ను దారి మర్చేవాడు రోజు వెళ్ళే సరోవరానికి వెళ్ళకుండా ఈరోజు ఈ సరోవరానికి రావటం ఏంటి, ఇక్కడ నేను వచ్చిన వాడిని పోనీ నీరు తాగి వెళ్ళిపోకుండా ఇక్కడ వచ్చి అల్లరంతా చేయటం ఏంటి, అది చూసి ఈ ముసలి నన్ను కాళ్ళు పట్టేసుకోవటం ఏంటి, ఇంత మరణావస్థ రావటం ఏంటి, ఇంత మరణావస్థ వచ్చి నన్ను ఎవరూ పట్టించుకోకుండా నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేకుండా ఉండటం ఏంటి అని అప్పటికి ఏనుక్కి ఇలా జ్ఞానోదయం అవుతుందంటాను. ఈ ప్రపంచంలో నన్ను రక్షించేవారు ఎవరూ లేరా అనుకుంటూ ఉండగా దానికి ఒక ఆలోచన వచ్చిందండి. అది అంతకుముందు అతను చేసిన పుణ్యం అండి. ఆ పూజ వల్ల దానికి ఈ స్థితిలో ఆ జ్ఞాపకం వచ్చిందండి. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లే మనకి ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు ఒక స్మృతిలోకి ఒక జ్ఞానోదయంలాగా ఒక మెరుపులాగా ఒక ఆలోచన వస్తుందండి. ఇలాగే ఏనుగు కూడా ఒకటి ప్రకటితమైందండి. అందుకనే అండి ఇప్పుడు ఏనుగులు ప్రకటమైతే అప్పుడు అది ఒక ప్రార్థన చేసిందండి. అప్పుడు ఆ ఏనుగు ప్రార్థన చేస్తే అప్పుడు శ్రీమన్నారాయణని ఇప్పుడు ఈ శ్లోకాలండి వ్యాసుల వారు మామూలుగా సంస్కృతంలో రాశారు. ఈ శ్లోకాలు అసలు శ్రీమన్నారాయణ వినిపించిన శ్లోకాలంటే మంచి శ్లోకాలంట. మనం ఇది చదువుకున్నాం. తర్వాత పోతన గారు చెప్పింది మనకి తెలుగులోది కాదు, అది ఇంకా ఈజీగా వస్తుంది అన్నమాట. శ్రీమన్నారాయణ చెప్పింది వాళ్ళ శ్లోకాలంటే సంస్కృత శ్లోకాలు, అవి చదువుదాం చూడండి. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే నంత శక్తే రూపాయ నః ఆశ్చర్యకరణే నమఃశాంతాయ ఘోరాయ గూఢాయ గుణధర్మణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వదాక్ష సాక్షిణే పురుషాత్మనే మూలాయ మూల ప్రకృత్యే నమః సోహం విశ్వసృజం విశ్వమస్వివం విశ్వవేదసం విశ్వాత్మనమజం బ్రహ్మ ప్రణతోస్మి పరం పదం యోగిరంద్ర కర్మణ్యో హృది యోగిత విభావితే యోగినోమం ప్రవస్యంతి యోగీశం తం నతో స్పృశాన్ నమోస్తు కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వగమాయ చ మహాహరణాయ సర్వప్రవర్గాయ పరాయణ. ఈ శ్లోకం అంటండి వ్యాసుల వారు చెప్పారంటండి. అసలు ఈ శ్లోకము అది ఏనుగు అప్పుడు ఇది ప్రార్థించిందంటండి. ఈ శ్లోకం చాలా అభయాన్ని ఇచ్చేస్తుందంటండి. మనం ఎప్పుడైనా మనకు భయం వేసినప్పుడు కానీ మామూలుగా ఈ శ్లోకం చదువుకుంటేట ఎంత అభయాన్ని ఇచ్చేస్తుందో అంటే ఈ శ్లోకాలు
ఇది మన పోతన గారు తెలుగులో సాక్షాత్ భలే ఆంధ్రీకరించారండి. ఇది మనకి తెలుగువారం అంటే ఇప్పుడు మనం గర్వపడచ్చండి ఇలాంటి శ్లోకాన్ని. ఈ శ్లోకంలో ఏంటంటే మొత్తం ఎవరి పేరు చెప్పలేదండి, ఏ దేవత పేరు కానీ ఆయన చెప్పలేదు, ఏ దేవుడి పేరు కానీ ఆయన చెప్పలేదు, ఆ ఏనుగు చెప్పలేదు. ఆ ఏనుగు ఎలా ప్రార్థించిందో చూడండి. ఎవ్వనిచే జనియించు జగమెవ్వని లోపల లీనమయ్యుండు, ఎవ్వడు ఇండు భ్రమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయండెవ్వడు సర్వం తానైన వాడు ఎవ్వడు, అత్యాత్మ ప్రభుడు ఈశ్వరులే నేను శరణం వేడెదన్ అన్నాడండి. ఇందులో అసలు మనకి ఎంత బాగా చెప్పారండి అసలు ఈ పద్యం. అసలు ఈ పద్యం కొన్ని భాగవతంలో కొన్ని పద్యాలు కంపల్సరీ నేర్చుకోవాల్సిందేనండి, అంత బాగుంటాయి ఈ పద్యాలు. ఇందులో పేరు లేదండి, అసలు ఇందులో ఎవరి పేరు లేదు. ఇది గమ్మత్తు ఈ పద్యం. అసలు ఏనుగు ఇలా గమ్మత్తుగా ఒకళ్ళ పేరు పెట్టలేదు. ఇక్కడ దేవుడి పేరు చెప్పలేదండి, ఏ దేవుడి పేరు చెప్పలేదు. ఈ దేవుడు వచ్చి రక్షించాలి, ఆ దేవుడు వచ్చి రక్షించాలి అని చెప్పలేదండి. ఏమన్నాడంటే ఎవడు సృష్టికర్తో, ఎవడు శృతికర్తో, ఎవడి ప్రళయకర్తో, ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల లీనమయ్యుండు, ఎవ్వడి ఎందుండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం, ఎవ్వడు ఆది మధ్య లయండెవ్వడు సర్వం దానైన వాడెవ్వడు, అట్టి ఆత్మప్రభు ఈశ్వరుణ్ణే నేను శరణం వేడెదన్. ఎవడు సృష్టికర్త, ఎవడు స్థితికర్త, ఎవడు ప్రళయకర్త, లోకమన్నిట్లో ఎవరు సృష్టించారో, ఎవరు ఈ లోకము యందు ఉన్నాడో, ఎవరు ఈ లోకములన్నీ లయమైపోయి వాళ్ళలోకి వెళ్ళిపోతున్నాయో, ఎవడు అంతటా నిండి నిబీకృతమై ఉన్నాడో, ఎవని చేత మాయ చేత ఈ జగత్తు కనబడుతోందో అటువంటి వాడు నన్ను రక్షించుగాక అని స్తోత్రం చేశారండి. వాడు ఘోరమైన రూపమైగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు, వాడే వరములు ఇచ్చేవాడు, వాడే కష్టములు పెట్టేవాడు, వాడే శాంతమూర్తి, వాడే ఉగ్రమూర్తి, ఇన్ని లక్షణాలు చెప్తూ గజరాజు వాడెవడో మాత్రం పేరు చెప్పలేదండి. ఏనుగు చేసిన ప్రార్థనకు 32 కోట్ల దేవతలు కూడా లేచి నిలబడిపోయారంటండి. ఆ ఏనుగు ఎవరిని పిలుస్తోంది వాళ్ళకి అనుమానం వచ్చిందంట. అది ఎవరిని పిలుస్తోంది ఎవరికి అర్థం కాలేదట. ఆ ఏనుగు ఇంకా ఏం ప్రార్థించిందంటే లోకంబులు లోకేశులు లోకస్తులు దిగిన తుదిన నరలోకం బెవ్వడికి చివ్వడికి కవ్వల నెవ్వల డేకడితుడు వెలుగుడు అతడు సేవింపన్. అంటే లోకములను పరిపాలించు అన్ని రాజులు దేవతలు ఈ లోకంలో ఉన్నారనుకునే వాళ్ళు ప్రళయం వచ్చి ఇవన్నీ ఒకటైపోయి నీరైపోయి ముద్దయిపోయి గాఢాంధకారంలో మొత్తం అంతా నీరు కమ్మేస్తే ఈ గాఢాంధకారంలో అవతల తానొక్కడే పరంజ్యోతియే స్వరూపంగా వెలుగుతున్న వాడెవడో వాడొచ్చి రక్షించాలి అని. అదే అండి ఏనుగు అసలు ఎలా ప్రార్థించిందో చూడండి. అలా ప్రార్థించి ఎటువంటి మహాన్ పురుషుడు తాను ఒక్కడే ఉండి అనేకులుగా కనబడుతున్నాడో అలాంటి వాడు ఎవరు స్తుతి చేయలేరో, ఎవరు అతని స్తుతి చేయలేరో, ఎవరు ఆయన పనులు ఎవరు గుర్తుపట్టలేరో, ఎవరు చెప్పలేరో అటువంటి వాడు వచ్చి నన్ను రక్షించాలి అంటోను. దేవతలు ఏంటంటే ఎవరికి వాళ్ళు ముట్టుకుని ఏనుగు తన్ని ప్రార్థించట్లేదు కదా అని కూర్చున్నారండి. ఏనుగు చేసే ప్రార్థనలు ఏ ఒక్క దేవత పేరు చెప్పలేదు. అలా దేవతలు అలా కూర్చుంటే ఒక రహస్యం ఉందండి. ఎందుకంటే ఇక్కడ ముసలి అడుగుతున్నది రక్షణ, ముసలి రక్షణ అడుగుతోంది, అదే ఏనుగు రక్షణ అడుగుతోంది, ముసలి చంపేస్తోంది. అందుకని రక్షించడానికి స్థితికారకుడైన మహావిష్ణువు రావాలి. కాబట్టి అందులో అందరూ అంతర్లీనం అంత ఉందన్నమాట. అందుకని అందరు దేవతలు అలా కూర్చున్నారు. రక్షణకి ఇవ్వాల్సిన స్థితికారకుడు కాదు. అందరు దేవతలు ఎవరు వాళ్ళు కూర్చున్నారండి. ఏనుగు ఇంకా స్తోత్రం చేసి మరి భగవంతుడు ఇంత స్తోత్రం చేస్తోంది కదా, ఎందుకు భగవంతుడు ఎందుకు రాలేదా అని అనుకుంటూ ఉందంటండి. ఇంకా ఏనుగు ఇన్ని చెప్పి చివరికి ఒక మాట అంటుందండి. కలడందరు దీనుల ఎడల కలడందరు పరమయోగి గుణముల్ పాలన్, కలడందరన్ని దిశలు కలడు గలడన్నవాడు కలడో లేడో అనుకుందంటండి. చూసారా, అన్ని దిశలు ఎందు ఉంటాడంటాడు ఈ పరమయోగి, అన్ని గుణములతో నిండి ఉంటాడంటాడు, కానీ అలా కలడన్నవాడు కలడో లేడో అందంటండి. అంటే ఇక్కడ చెప్తోంది కానీ దానికి అనుమానం, సంశయాత్మక వినశ్యతి అంటే ఈ దీనులు ఎందు అంటే పరమాత్మ అర్థిస్తే పరమాత్మ వస్తాడంటాడు, కానీ నిజంగా దీనులు ఎందు వారు పిలిస్తే వస్తాడా? చాలా భక్తులైన వారు మహాయోగ పురుషులైన వాళ్ళు పిలిస్తే వస్తాడంటాడు. సమస్త స్థావర జంగరాత్మకమైన ప్రపంచమంతా నిండి నిబిరీకృతమైపోయి ఉంటాడంటాడు. ఎక్కడైనా అతను రాగలడని అంటారా? నిన్న ప్రహ్లాదుడు ఎలాగ చూడండి, నిన్న ఇక్కడ గజేంద్రుడికి ప్రహ్లాదుడికి చూడండి. ప్రహ్లాదుడు ఏమన్నాడు? ఇందుగలడు అందిలేడని సందేహం ఓలదు చిక్రి సర్వోపగతండు, దెందెందు వెతికిటి చూసినా నందందే కలడు జానవోగ్రవతి అంటే అన్నాడు ప్రహ్లాదుడు. అంటే అక్కడ ప్రహ్లాదుడు అంటే ఎక్కడైనా ఉన్నాడు అన్నాడు భగవంతుడు. ఈ ఏనుగేమో కలడన్నవాడు కలడో లేడో, అసలు ఉన్నారనుకున్నవాడు ఉన్నాడా లేడా అనే ఒక సందేహం వ్యక్తపరిచాడు.
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థిత అంటారు. అందుకనే అంతటా నిండి ఉంది ఆయనే, అంతటా ఉన్నాడని అంటారు. కానీ అలా ఉన్నాడు అని చెప్తున్నాడు. కలడన్నవాడు కలడో లేడో అని ఏనుగు అనుమానం వచ్చేసరికి ఉన్నప్పుడు సరే పరమాత్మ ఊరుకున్నాడు. ఏంటి అనుమానం వ్యక్తం చేస్తున్నాడు కదా, సరే చూద్దామని పరమాత్మ అలా కూర్చున్నారంటండి. ఉన్నాడా లేడా అనుకుంటున్నాడు కదా అని. అప్పుడు దీనికి రామకృష్ణ పరమహంస గారు ఒక చిన్న కథ చెప్పారంటండి. ఒకసారి వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీరమణనారాయణ కాళ్ళు ఒత్తుతూ కూర్చుందంటండి. అప్పుడు గబాల పాన్పేంచి దూకి స్వామి పరిగెడుతున్నాడు. అయ్యో ఎక్కడికి వెళ్తున్నారండి అంటే ఆవిడ నా పరమభక్తుడైన వాడున్నాడు, అతను చాకలి బట్టలు ఆరేసుకుంటున్నాడు, అతను విరోధులు వచ్చి రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నాడు, అతని మనసులో కేశవ నారాయణ అంటూ తను రక్షించమని అడుగుతున్నాడు, రక్షించడానికి పరిగెత్తుకుని వెళ్తున్నాను అని ఆ గమ్మం దాకా వెళ్ళి వచ్చేసాడంటండి. అప్పుడు లక్ష్మీదేవి అదేంటండి మరి వచ్చేసారేంటి అని అడిగిందంట. వాడు వెనక్కి తిరిగి రాయి వేశాడు అన్నాడు. అంటే తన రక్షణ తానే చూసుకుంటున్నాడు కదా, ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం వచ్చేసరికి ఇక వాడి జోలికి ఎందుకు, వాడి రక్షణ వాడు చూసుకుంటున్నాడు కదా అని వచ్చేసానన్నట్టు. శరణాగతి చేసిన వాడి కోసం ఆయన వెళ్తాడండి, ఆయన రక్షణ ఆయన చూసుకుంటున్నాడు కదా నేను వచ్చేసాడండి అంటే. అది రామకృష్ణ వారు ఒక్క కథగా చెప్పారంటండి ఒకసారి. సరే అందుకని ఏనుగు కూడా ఈశ్వరుడు ఉన్నాడో లేడో అని అనుమానం వచ్చిందంటండి. పై తిరుగుతూనే ఇంకా సరే అలా ఉన్న ఇక ముత్యం వచ్చేస్తోంది. ఇక ముసలి మెల్లగా కాలునంతా డొల్ల చేసేస్తోంది. అది ఇంకా ఇక ఏనుక్కి ఆ కాలు లేకుండా పోతుంది, ఊపిరి అయిపోయింది. ఇంకా ఇక ఏనుక్కి ఇక్కడ ఓపిక అనేది మొత్తం పోతుందండి. ఇన్నాళ్ళు ఏనుగ పూజ చేసినట్లు గజేంద్ర మోక్షంలో ఎక్కడా చెప్పలేదండి పోతన గారు. ఇప్పుడు ఏనుగుకి భగవంతుడికి ఒక షరత్తు పెట్టాడండి. ఏనుగు ఏంటంటే భగవంతుడికి ఇక లాస్ట్గా ప్రార్థించేటప్పుడు ఒక షరతుతో ప్రార్థించాడంటే ఏంటంటే ఇప్పుడు ఎలా ప్రార్థించాడంటే ఇక శరణాగతి చేస్తాడు. ఇక మొత్తం ఏనుగు అక్కడ అన్నీ విడిచిపెట్టేసి ఈశ్వరా నువ్వే దిక్కు అన్నాడండి. ఎంత చేతకానివాడైనా నా ఈ మాట అంత చేత రక్షించేవాడు ఎవ్వరూ లేరు నాకు ఇంకా చేతులు ఎత్తేసేసి మొత్తం ఈశ్వరా నువ్వు తప్పితే లేదు అని మొత్తం అతని భక్త శక్తి అంతా ఇక ఇదైపోయిందండి. ఆయన ఇంకా తుది మొదలు అంతా నువ్వే అని ఇంకా శరణాగతితో ఏనుగు పైకి తొండం ఎత్తేసేసి ఈశ్వర అని చెప్పి లావొక్కింతయులేదు ధైర్యం విల్లోలంబయ్యే ప్రాణముల్ ఠావుల్ తప్పెన్ మూర్చవచ్చన్ ధనువుందశ్రన్ శ్రమం భడియదన్ నీవె తప్ప ఇతఃపరం పెరగనున్ మన్నింపదగున్ దీనునిన్ రావవే ఈశ్వర కావవే వరద సంరక్షింపుము భద్రాత్మక. అంత బాగా ఉందండి అసలు. ఈ పద్యం నోటికి వచ్చేయాలండి అసలు ప్రతి వాళ్ళకి. ఎందుకంటే శరణాగతి పద్యం అంటే ఇదేనండి అసలు. ఎంత మంచి పద్యం అంటే ఇది. ఇంకా నాకు ఇంకా ఓపికే లేదయ్యా, అయిపోయింది ఇంకా నాలో ధైర్యం కూడా చచ్చిపోయింది. ఇది విల్లోలం బయ్యే ప్రాణవాళ్ళు పోతున్నాయి అన్నమాట, మూర్ఛ వచ్చేస్తోంది. ఇంకా నాకు ప్రార్థించే శక్తి కూడా లేదు. నీవే తప్ప ఇతఃపరం బెరగను, ఇంకా నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు ఎవ్వరూ లేరయ్యా. రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపుము భద్రాత్మక, నా తప్పులన్నీ క్షమించి నన్ను ఈశ్వర నన్ను వచ్చి కాపాడవయ్యా అని చెప్పి ఏనుగు ఒక్కసారి ప్రార్థించారంటండి. ఇది అండి అసలు శరణాగతి పద్యం అంటే పోతన గారు భలే ఇచ్చేశారండి అందరికీ. అంత శరణాగతి పద్యం మనం కూడా అసలు నోటికి నేర్చేసుకోవాల్సిందేనండి. లావొక్కింతయు లేదు అంటే నేను ఇంకోసారి ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా శరణాగతి పద్యం. ఇది నోటికి వచ్చేస్తే మనం ఎక్కడ ఉన్నా సరే ఇంకా